యేసుక్రీస్తు వారితో ఆయన యొక్క శిష్యులు పస్కా విందును కలిసి భుజిస్తూ ఉన్నారు. వారు ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి ఉంటున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు. అయినను వారు వాదించుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క రాజ్యమును గూర్చి మరియు స్వస్థతల గూర్చి వింటున్నారు. రాజ్యం కొరకు పనిచేస్తున్నారు. యేసు వారి మీద ఊపిరి ఊదాడు. అయినప్పటికీ వారిలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు. సరేనా? అయితే 25వ వచనంలో యేసు ఇలా అంటున్నారు, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలా ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలె, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. మీరైతే అలాగు ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్న వాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా? పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే గదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనలలో నాతో కూడా నిలిచియున్నవారు మీరే. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుందురనెను. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్ములను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా మరణము వరకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానెను. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులును లేకుండా నేను మిమ్మును పంపినప్పుడు మీకు ఏమైనను తక్కువాయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీయూ తక్కువ కాలేదనిరి. అందుకాయన, ఇప్పుడైతే సంచిగలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలెను. కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి ఇక్కడ కాసేపు ఆగుదాము. వీటిని గూర్చి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తున్నాము. మరి ముఖ్యంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలలో, మరి ముఖ్యంగా పాశ్చాత్య సంఘాలలో, సరే ఇక్కడ యేసు చెప్పేదాన్ని చూద్దాం. ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే ఆయన మనకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాడు. వారిలో వారు ఎవరు గొప్ప, ఎవరు పెద్ద అని తర్కించుకుంటున్నారు. అయితే నేనే మాదిరి అని యేసు వారితో చెప్తున్నాడు. నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉంటున్నారు. నేనే మిమ్ములను నా యొద్దకు పిలుచుకున్నానని చెప్తున్నాడు. అయితే తర్వాత వచనాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారే సజీవుడైన దేవుని కుమారుడని ప్రభువైన యేసును పేతురు గుర్తించడం చూస్తున్నాం. సరే, నన్ను గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారని ఆయన వారిని అడిగెను. నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. దీనిని నీకు రక్తమాంసములు బయలుపరచలేదు గాని పరలోకమందున్న తండ్రియే నీకు బయలుపరిచినని యేసు చెప్పెను. సరే, ఇక్కడ ఒక ప్రత్యక్షత చెప్తూ ఉన్నాడు. ఆయన తన సంఘమును ఈ బండ మీద కట్టునని చెప్పెను. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. ఇక్కడ యేసు ఈ విధంగా మాట్లాడడానికి కారణం పేతురై ఉన్నాడు. అయితే ఈ వచనాలలో మనం చూసినప్పుడు ఆయన మనందరిలో నివసిస్తున్నాడు, చలిస్తున్నాడు. ఆయనలో మనం నిలిచి ఉండాలని కోరుచున్నాడు. సరేనా? ఆయన మనలో నుండి కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఆయన మనలో ఉంటే మన జీవితాలు నింపబడి పొంగి ప్రవహించేటట్టుగా ఉంటాయి. ఆయన మన యొక్క హృదయాలలో నివాసము చేసినప్పుడు మనకు సంబంధం లేని వాటిని ఆయన ఉంచుతాడు. సరేనా? పేతురు గొప్ప దైవజనుడుగా మనం చూస్తున్నాం.
అయితే పేతురు తగ్గించుకోవడానికి బదులుగా ఎక్కువ అతిశయపడుతున్నాడు. అయితే అతడు ప్రభువు కొరకు గొప్ప లక్ష్యాలను కలిగి ఉన్నాడు. అయితే పేతురు తనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ద్వారా కాదు గాని అతిశయంతో చెప్తున్నాడు, లేదు యేసు, నీతో కూడా ఉంటానని. ఇది నీకు దూరమగును గాక అని చెప్పాడు. సాతానా వెనుకకు పొమ్మని యేసు చెప్పాడు. పేతురు అతిశయిస్తూ ఉప్పొంగుతున్నప్పటికీ దేవుడు అతన్ని వాడుకున్నాడు. తన ఆత్మతో అభిషేకించెను. ఈ యొక్క సంఘటన అంతటిలో కూడా ఆయన తన ప్రజలకు తన ప్రత్యక్షతను బయలుపరుస్తున్నాడు. ఇతర ప్రాంతాల్లో కూడా వారు చేస్తూ ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఎవరైతే దేవుని యొక్క ప్రత్యక్షతను తెలుసుకోవాలని ఆశపడుతున్నారో మరియు ఎదురు చూస్తున్నారో వారి యందు ఆయన దృష్టి ఉంచుచున్నాడు. మనము కొన్నిసార్లు కష్టతరమైన మార్గాల్లో ప్రయాణిస్తాము. అయినప్పటికీ దేవుడు తన పరిచర్యకై మనల్ని వాడుకుంటాడు. నీవు ఈ కార్యమును చూస్తావని పేతురుతో చెప్పాడు. సరేనా? నీవు వ్యక్తిగతంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్తున్న విషయాలు అర్థం చేసుకోలేకపోయాడు. వారు క్రీస్తుకై కొట్టబడి ఉన్నారు, నలుగగొట్టబడ్డారు, బాధించబడి ఉన్నారు. గోధుమ గింజలు నలుగగొట్టబడి, దంచబడి, ఒక ముద్దగా చేయబడినప్పుడు అది రొట్టెగా మార్చబడడానికి అది సిద్ధంగా ఉంటుంది. అది అనేకుల ఆకలిని తీరుస్తుంది. సరేనా? మీ జీవితం గూర్చి ఆలోచించమని కోరుతున్నాను. ఒక వ్యక్తి ఏ విధముగా ప్రభువైన యేసుక్రీస్తుకు శిష్యుడుగా మారగలడో చూస్తాము. అయితే గొర్రెలలో నుండి పరిశుద్ధపరచుటకు కొన్నిటిని మనము వేరు చేయవలసి ఉంటుంది. సరే, మనలో పెట్టిన ఆయన పరిశుద్ధతను మనము చూడలేము. మన హృదయం ఎలా మార్చబడుతుందో మనము చూడలేము. సరేనా? హృదయము మోసకరమైనది. అది దేవునికే తెలుసును. దేవుడు తన ప్రజల జీవితాల్లో ఏమైతే పెట్టియున్నాడో దాని కొరకు ఆయన వెతుకుతాడు. మనలో ఆయన ఆత్మ ఉన్నది. అయినా మన యొక్క జీవితాల్లో సమస్యలు ఉంటూనే ఉన్నాయి. ఇవి మనలో జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నవి అని ఆయన చెప్తున్నాడు. యేసు దేవుని కుమారుడని ప్రత్యక్షతను మీలో దీనిని ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఇది సత్యం. అయితే మనము ఆయనను ఎరుగని వారము కాదు. ఆయనెవరో తెలుసు. మనము మినహాయింపు కాదు. మనము కూడా వీరందరిలో ఉన్నాము. నేనే పూర్తిగా కష్టపడితే, నేను అది చేసి ఇది చేసి కష్టపడుతూ ఉంటే దేవుడు మనకి ఏది కావాలో దాని కొరకు ప్రతి ఆటంకమును కూలదోస్తాడు. చాలా మంది చెప్తారు, చాలా సమస్యల గుండా, మానసిక పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నామని. ఓ, నా మనస్సు, నా శరీరము అంతా కూడా అది వణుకుతూ ఉంది. సరే, యోబు గ్రంథమును చూద్దాం. దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. మీరు దీనితో కూడా ఏకీభవిస్తున్నారా? అయితే ఇది నా వ్యక్తిగత జీవితంలో దేవుడు ప్రతిసారి తన ప్రత్యక్షతల కొరకు నేర్పించాడు. ఒక మార్గంలో ఆయన నడిపిస్తున్నాడు. నిన్ను తృణీకరించుకో, నీవు మూల్యం చెల్లించాలి. శిష్యరికానికి మూల్యం చెల్లించాలి. ఆయన వలె ఉండుటకు మనం మూల్యం చెల్లించాలి. యోబు 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూద్దాము. దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని నడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు
ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికి అతని ఇంటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించియున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన మరియు సమస్తమును ముత్తిన ఎడల మొదటి 2 అధ్యాయములు కూడా మనం అర్థం చేసుకొనవచ్చు. మనం శోధనల గుండా వెళ్ళినా దేవుడు మనతో ఉంటాడు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానినడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు. ఇది మంచి ఉదాహరణ. కార్యక్రమం అప్పుడే మొదలైంది, సరేనా? అయితే దేవుడు అతని యోబు యథార్థతను చూస్తూ ఉన్నాడు. అపవాది చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్లి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి యథార్థతను వదలకయుందువా దేవుని దూషించి మరణము కమ్మనెను. అయితే యోబు వీటన్నిటిలో తన నోటితో పాపము చేయలేదు. అతడు తన యథార్థతను భక్తిని నిలుపుకున్నాడు. మనము మన విరోధిని చూస్తున్నాము, వాడు కుయుక్తిపరుడై ఉన్నాడు, దాన్ని చూస్తున్నాము. అక్కడ సాతాను అడుగుచున్నప్పుడు వాడు దేవునిని అడుగుతున్నాడు. సరే, వాడు అడిగి ఉన్నాడు. పేతురు యొక్క విశ్వాసమును తాకుటకు మరియు అతని విశ్వాసమును కూల్చుటకు వాడు దేవుణ్ణి అడిగాడు. సరే, దేవుణ్ణి ఆహ్వానించాడు. సరే, కాని దేవుని కుమారుడు ఎవరో అతనికి తెలుసును కనుక అతడు కొన్నిటి ద్వారా ప్రయాణించాల్సింది. దయచేసి నాకు అనుమతివ్వు అని అడుక్కుంటున్నాడు. పేతురు దీన్ని ఎదుర్కోవాలని ఆయనకిష్టం లేదు. ఎందుకనగా పేతురు ఒక్క ఉద్దేశమును కలిగి ఉన్నాడని, పేతురుకు ఒక పిలుపుందని ఆయనకు తెలుసు. అందుచేతనే పేతురు వీటన్నిటిలో అత్యధిక విజయం పొందాలని ఆయన కోరుతున్నాడు. అతడు యేసును తృణీకరించిన ఆయన కృప కోసం చూస్తున్నాడు. ఎందుకనగా అతడు యేసును ప్రేమిస్తున్నాడు. అయితే నీ విశ్వాసమును కోల్పోకుండా ఉండునట్లు పేతురు నేను నీ కొరకు ప్రార్థన చేసి తినని చెప్పెను. పేతురు తనని తృణీకరిస్తాడని యేసుకు తెలిసినప్పటికీ ఆయన ప్రార్థించాడు. అయితే నీవు తిరిగి బలము పొందుకున్నప్పుడు అని పేతురుతో, మొట్టమొదటిగా పేతురు ఒకటి చేయవలసి ఉంటుంది. నీవు తిరిగి వచ్చినప్పుడు నీ సహోదరులను బలపరచుమని చెప్పెను. పేతురు, నీ సహోదరులకు నీ అవసరత ఉంది. అయితే నీ జీవితంలో కొన్నిటిని విడిచిపెట్టవలసి ఉంది. కోపము, ద్వేషము, పగ, వీటిని విడిచిపెట్టాలి. వీటిని నీ సొంత బలముతోనే చేయాలి. తన మహిమను వేరొకరితో పంచుకునేవాడు కాదని బైబిల్ చెప్తుంది. మనమింకనూ బలవంతులుగా మార్చబడడానికి మనం విరగొట్టబడాలి. మనకు ఆ కథంతయు తెలుసును. ముమ్మారు యేసును పేతురు నాకు తెలియదనెను. అతని జీవితం ముగిసిపోయే సమయంలో కూడా దేవుడు మరలా సమకూర్చాడు. యేసు పునరుద్ధానం తరువాత అతడు చేపలు పడుతున్నప్పుడు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగాడు.
ప్రభువైన యేసు పేతురు జీవితాన్ని పునర్నిర్మించి ఉన్నాడు. ప్రభువైన యేసు పేతురును బలపరుస్తూ ఉన్నాడు. ఆయనను ఎక్కువగా ప్రేమించేటట్టు ప్రేరేపించాడు. ఆయన ఎవరో అర్థం చేసుకునేటట్టు చేశాడు. కనుక మనం అటు ఇటు తిరుగులాడకూడదు. మనకు మనం ఈ లోక సంబంధమైనటువంటి మరియు అపవాది యొక్క తలంపుల నుండియు మనం బయటపడడానికి ప్రయత్నం చెయ్యాలి. వాటి నుండి మనం వేరుగా ఉండాలి. సరే, మార్కు సువార్త 7వ అధ్యాయం చూద్దాం. దేవుడు ఇప్పుడే మన అందరి హృదయాలలో కార్యములు చేస్తున్నాడు. అనేక పాశ్చాత్య సంఘాలలో మీకు తెలుసా పోటీతత్వం ఉంటుంది. ఒకరితో ఒకరు పోల్చుకోవడము మరియు సంఘాలలో పోటీతత్వం పెరుగుతూ ఉంది. గర్వము, అహంకారము నేడు సంఘాలను కుదిపివేస్తున్నది. మన హృదయాలను పరిశీలించమని దేవుణ్ణి అడగాలి. మనం ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నామని. ఎందుకు మనం దేవుణ్ణి సేవిస్తున్నాం? మనం అదెందుకు చేస్తున్నాం, ఇదెందుకు చేస్తున్నాం? ఎందుకనగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. సరే, ఏ విధము చేతనైనను మనము ప్రజలకు క్రీస్తు సువార్తను పంచాలి. మార్కు 7:20లో యేసు ఇలా చెప్తున్నారు. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలును, జారత్వములును, దొంగతనములును, నరహత్యలును, వ్యభిచారములును, లోభములును, చెడుతనములును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. మనుషుని యొక్క హృదయంలో నుండి వచ్చుచున్నవన్నీయు మనలను కదిలించుచూ ఉన్నవి. మీలో ఎప్పుడైతే ఒత్తిడి ప్రారంభమవుతుందో లోపల ఉన్నవన్నీ కూడా బయటకు వస్తాయి. అవి బయటపడినప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రజలు చూస్తారు. అందుచేత మనం దేవునికి ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానమును ఇవ్వాలి. మనకు శిక్షణ ఇవ్వమని దేవునిని అడగాలి. మనలను అపవిత్రపరిచే వాటి నుండి మనము ప్రత్యేకపరచబడాలి. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. మన యొక్క అంతరంగమును చక్కగా పరిశోధన చేయాలి. జాగ్రత్తగా ఉండాలి. సరే, ప్రజలు శోధనలను ఎదుర్కొంటున్నప్పుడు మొట్టమొదటిగా శత్రువు ఎటువైపు నుంచి ఎలా దాడి చేస్తున్నాడో మనం చూడాలి. వాటిలో ఏమున్నదో మనం చూడాలి. సమస్యకు కారణం ఏమిటో చూడాలి. ఏమి దాగుంది? దేవుడు వాటి ద్వారా ఏమి చూపిస్తున్నాడో మనం చూడాలి. మనము ఈ యొక్క పరిస్థితుల గుండా వెళ్ళవలసి ఉంది, అంతేగాని పారిపోకూడదు. మనము శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ యొక్క శోధనల ద్వారా మనము మరింత బలపరచబడాలి. కనుక మనం సంఘంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాలి. మనం పొరుగు వారిని తప్పుపడతాం, బోధకుడిని తప్పుపడతాం. మనం చాలా చెప్తాము. మనం కొన్నిసార్లు మనము దేవుని మీద కోప్పడతాము, నిందిస్తాము. అనేక మంది అలానే చేస్తారు. మనము సరైన విధముగా చూడము. మీకు అర్థమవుతుందా? కనుక మీరు ఇటువంటి శోధనలు, సమస్యల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మిమ్ములను సరిచేస్తున్నాడు. సాత్వికము అవసరము. పశ్చాత్తాపము, సాత్వికము అవసరం. వేరొకరి మీద మనం తప్పు మోపకూడదు. మన యొక్క ఓటములకు కారణం వేరొకరి మీద నెట్టకూడదు. సరేనా? మన ప్రయాణంలో ఇవన్నీ కూడా నిషేధించబడినవి. శత్రువు ఎటువైపు నుండైనా వస్తాడు, దేవుడు చూపిస్తాడు. కనుక మనం వీటిని కనుగొని వేరు చేయాలి. ఖచ్చితంగా ఏ యొక్క తప్పు జరుగుతుందో వివేచించడం అనేది జ్ఞానవాక్యమై ఉన్నది. మనం మన ప్రయాణాన్ని గుర్తించాలి. మనం మన దృష్టితో మన యొక్క విషయాలను వివేచించాలి. మీ చెవులతో. వాస్తవానికి వీటితో మీరు వివేచన చేయలేరు. పరిశుద్ధాత్మ ద్వారా వివేచించాలి. ఆమోసు 9:9 ఇలా చెప్తుంది. నేనాజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైనను నేలరాలదు అని దేవుడు ఇక్కడ చెప్పుచున్నాడు. న్యాయ తీర్పులో దేవుడు జల్లిస్తున్నాడు.
దేవుడు తన యొక్క ప్రజలందరినీ కూడా జల్లిస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సరేనా? బలహీనులం. మనం బలహీనులము. కనుక దేవుడు జల్లిస్తున్నాడు. కనుక మనం కొన్నింటిని అనుమతించకూడదు. మనము పైన మాత్రమే చూడకూడదు. సరే, మనం లోకమును చూడకూడదు. మనం మన బలహీనతల వైపు చూడకూడదు. అది చాలును. సరేనా? వాస్తవానికి మనం అర్థం చేసుకోవాలి. సత్యాన్ని చూద్దాము. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ, మనలో ప్రతి ఒక్కరము ఇటువంటి వాటి ద్వారా తిరస్కరణను, నిందలను అనుభవించాము. ఎందుకు వాటినన్నిటినీ మనం చేసి ఉన్నాము అనే భావము ఉన్నది. ఈ పరిస్థితులలో దేవుడు మనకు బోధించునుగాక. కనుక మనం మోసగించబడేటట్టు అపవాది మనం లోకాన్ని చూసేటట్టు చేస్తుంది. అయితే మనలో ఉన్నటువంటి దేవుని కృపను పాపంతో కప్పడానికి చూస్తుంది. సరే, వాడి మోసాన్ని మనం చూద్దాం. ఇది చాలా పెద్ద సమస్య. సరే, మనం దేవుని ఆలోచనలు కలిగి ఉండాలి. నేను దేవుని బిడ్డను. అయితే నేను పేతురు జీవితాన్ని చూసినప్పుడు ఆయన యేసుతో నడిచాడు, అద్భుతాలు, స్వస్థతలు చేశాడు. అయినను బలహీనతల వల్ల ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నీ జీవితంలో దేవుని కృపను అపవాది పాపంతో నింపనివ్వొద్దు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో దేవుని కృప ఉన్నది. కృప. పరిశుద్ధాత్ముడు లేకుండా రక్షణ పొందలేము. మనలో ఆయన సంకల్పం ఉంది గనుక యేసు మనలో ఉన్నాడు. కనుక దేవుని కృప మనలో ఉన్నది. దానిని మనం పాపముతో, చెడుతో ఉండకుండా చేద్దాం. ఎందుకనగా ఏమి జరుగుతుంది అంటే, దేవుడు మనలో పెట్టిన శ్రేష్టమైన వాటిని నాశనం చేయడానికి చూస్తాడు. గోధుమల మధ్య గురుగులు విత్తుతాడు. మనము శోధనల మీద, లోకం పైన దృష్టి నుంచుతాము. మనకు లేని వాటి మీద, మనం చేయలేని వాటి మీద దృష్టి నుంచుతాము. ఒకవేళ మనం అలా చేసినట్లయితే దాన్ని పెద్దగా చూస్తే కృప ప్రవహించదు. సరేనా? యేసు వచ్చేంత వరకు కూడా మనం పరిపూర్ణులుగా ఉండలేము. సరే, మనము మన కుటుంబ సభ్యులు పరిపూర్ణులుగా ఉండడానికి చూస్తాము. అయితే అది సరి అయిన ఆలోచన కాదు. దేవుడు కృపగలవాడు. ఆమేన్. మనం పరిపూర్ణులం. యేసును ఎరిగినప్పుడు ఆయన మనల్ని జల్లిస్తాడు. ఆయన మిమ్మును జల్లిస్తాడు. అయితే మనలో అనేక మంది ఆయన ప్రత్యక్షత కోసం చూస్తుంటాము. ఆయన వలె ఉండుటకు, ప్రేమించుటకు, ఆయన్ను తెలుసుకొనుటకు ప్రయత్నిస్తాము. అయితే యేసయ్య మంచి కాపరి అయి ఉన్నాడు. అయితే మనం కొన్నిసార్లు ఇలా ప్రార్థన చేస్తుంటాము. కొన్ని మార్పులు జరగడం కోసం ఎదురు చూస్తుంటాము. మనం చూస్తుంటాము, మనలో ఉన్నవి కొన్ని వాటిని మూసివేస్తాయి. ఆయన ఆశతో మనల్ని సంతృప్తి పరచడానికి చూస్తున్నాడు. అందుకే ఆయన మనలను సరిచేస్తున్నాడు. ఆయన జల్లిస్తున్నాడు. దేవుడు మన ప్రియుల కొరకు మాట్లాడతాడు. మీ యొక్క అంతరంగంలో గొప్ప పోరాటము జరుగుతున్నది. మీ యొక్క కుటుంబంలో శోధనలు వస్తుంటాయి. మీ సంఘ కుటుంబంలో కూడా ఇలా జరుగుతాయి. మన కుటుంబంలో శోధనలొస్తాయి. పరీక్షలు వస్తాయి. ఇది నిజం. ఇవన్నీ కూడా మనకొక పెద్ద పరీక్ష అయ్యున్నది. సరే, మన యొక్క జీవితాలలో జరుగుతున్న ఈ శోధనలలో దేవుడు మనకు సహాయం చేయుటకు మనం ఆయనను అడగాలి. మన యొక్క నాయకులు మరియు సంఘ బిడ్డల కొరకు ఇవి ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నవి. నీ కొరకు ప్రార్థించానని పేతురుతో చెప్పాడు. పేతురు, నీ ఆశను చూశాను. నీవు నా కొరకు గొప్ప ఆశ కలిగి ఉన్నావు. నీలో ఉన్నదాన్ని బట్టి నేను కార్యం చేస్తున్నాను. పేతురు తన చిత్తమును చేయనట్లు దేవుడు సహాయం చేశాడు. అర్థమైందా? దేవునికి నీవు కావాలి. ఆయన మనవాడు. సరే, ఆయన మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు? మనం వీటి గుండా వెళ్ళినప్పుడు
ఏం జరుగుతుందో తెలీదు. ఎలా తప్పించుకోవాలో తెలీదు. ఏం చేయాలో తెలీదు. మన మనస్సును మారుస్తుంది. ఆయన మన కొరకు దాచి ఉంచిన వాటిని మనం పొందుకోవాలి.